హీరోయిన్ ఎవరో తెలుసుకుండానే సినిమా ప్రారంభోత్సవం అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఒక షెడ్యూల్ అవగొట్టేసి రెండో షెడ్యూల్ కూడా శ్రీకారం చుట్టేశారు. ఇప్పటిదాకా చిరంజీవి 150 సినిమాకు హీరోయిన్ ఎవరన్నది తేలలేదు. ఓ పక్క షూటింగ్ చేద్దాం, ఇంకో పక్క హీరోయిన్ ని ఫైనల్ చేద్దాం అనుకున్నారు. కానీ చూస్తూనే గానీ రోజులు గడిచిపోయాయి. బాలీవుడ్ హీరోయిన్ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి హీరోయిన్ ఎవరో తేలక షూటింగే ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక లాభం లేదని హీరోయిన్ విషయంలో కాస్త రాజీ పడ్డానికే నిర్ణయించుకుందట చిరు 150 టీం. ఫేడెడ్ అయిపోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేస్తున్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. వేరే ఆప్షన్లు ఏమీ కనిపించని నేపథ్యంలో చందమామకే ఓటిస్తున్నట్లు చెబుతున్నారు కూడా. అయితే కాజల్ చిరు పక్కన హీరోయిన్ అనే విషయాన్ని అభిమానులు ఎలా జీర్ణించుకుంటారన్నది డౌట్. కాజల్ ఆల్రెడీ చరణ్ పక్కన 1కి 3 సినిమాల్లో నటించింది. మరి తండ్రి పక్కన హీరోయిన్ అంటే కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. చరణ్ తో చేశాక పవన్ తో చేసింది కదా, ఇబ్బంది ఏంటి అనిపించొచ్చు. బాబాయ్తో నటించడం వేరు, మరి తండ్రి సరసన చిందులేయడం వేరు. పైగా సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లతో కాజల్ మీద నెగటివ్ ముద్ర పడిపోయింది. పైగా ఆమెలో మునుపటి గ్లో కూడా కనిపించట్లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేస్తారా అనేది డౌట్. ప్రేమ అంటే బబ్లుగం లాంటిది. ఫస్ట్ తీయ ఉంటది, తర్వాత సప్పగా అవుతుంది. నువ్వు ఒక్క మాట అడిగి చూడు, నీకోసం హీరో ఏంటి నిజంగా టెర్రరిస్ట్ కూడా అయిపోతా. అదే దోస్తాననుకో చాక్లెట్ లెక్క తిన్నంతసేపు తీయ ఉంటది.